వెంకటేశాయ. ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కోసం చెప్పబోతున్నాను. ఈ కార్యక్రమం ఎలా చేస్తారు, అసలు ఈ గానామృతం ఏమిటో ఈ వీడియో చూపిస్తూ మీకు వివరిస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరునికి పద్మావతి అమ్మవారికి జరిగే కళ్యాణం గురించి, శ్రీ మహావిష్ణువు నుంచి లక్ష్మీదేవి అలిగి భూమిపైకి రావడము, అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు ఎలా వెలిసారో ఈ విషయాలన్నీ పాటల రూపంలో ఆరాధించే క్రతువునే శ్రీ వెంకటేశ్వర గానామృతం అని అంటారు. ఈ గానామృతాన్ని 335 చరణాలుగా రూపుదిద్దారు. ఈ గానామృతంలో వచ్చే కథను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణం చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది. బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కదిలి వస్తారు. గరుడిని వార్తతో యకులు, కిన్నెరలు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరుతారు. పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారం అంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో ఆయా లోకాల వారు కూడా వీరిని కలుస్తారు. అందరూ దివ్య తేజోమూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒకచోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానం చేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది. వీళ్ళందరి సంగతి అటుంచితే ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతోంది. ఏంటో వీళ్ళు ఇంకా రాలేదు, ఎప్పటికొస్తారో, అసలు బయలుదేరారో లేదో, సమయానికి చేరుకుంటారా, ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. బయటకి లోపలికి తిరుగుతున్నారు. ఇంతలో గరుత్మంతుల వారు, ఆదిశేషుల వారు బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారని, కాసేపాగి గంగా దాటారని, గోదావరి నదిని దాటి కొందరికి కరచాలనం చేస్తారు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తారు. వాయుదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటారు. కొందరికి కరచాలనం చేస్తారు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తారు. వాయుదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటారు. ఎక్కడ చూసినా పండగ వాతావరణం, కోలాహలం, సందడి, ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలను తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లికల వచ్చేసింది వెంకటాచలంలో. ఇంతమంది అతిథులు రావడం ఒక ఎత్తు అయితే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా. అందుకే శ్రీనివాసుడు ఇంద్రునితో ఇంతమంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినప్పుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా. అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటారు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేస్తారు. ఇంతమంది అతిథులతో మనం నారాయణవనం వెళ్తే అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మని పంపించి మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. అలా నారాయణవనం సమీపంలో ఒక మహానగరి నిర్మాణం జరుగుతుంది. బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపులు, బాధ్యత షణ్ముఖుడికి, వంట వార్పు అగ్నిహోత్రునికి, నీటి సదుపాయం వరుణునికి, ఆకులు రోన్నెలు తయారీ నవగ్రహాలకు, వస్తువులకు పౌరహిత్యం వశిష్ఠునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి, వెలుగుకి అంటే లైటింగ్ అరేంజ్మెంట్ అది చంద్రునికి అప్పగించారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్లి పనుల్లో మునిగిపోయినట్టు కనిపించినా అంతా ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తున్న అద్భుతం. వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలా పడిపోతాడు. ఎందుకో ఎవరికీ తెలియదు. అందుకు కారణం అడిగిన బ్రహ్మతో, ఎంతమంది వస్తే ఏమిటి, నా మహాలక్ష్మి రానంత వరకు ఎవ్వరూ రానట్లే అంటాడు. ఇంకా శ్రీనివాసుడు ఆమెను ఎవరు పిలుస్తారు, పిలిస్తే వస్తుందా అంటారేమో, సూర్యుడిని పంపిద్దాం, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం, ప్రీతి అని కూడా నాకు తెలుసు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వణిగిపోతాడు. అసలే పెద్దల వ్యవహారం, అందున భార్యాభర్తల మధ్య తగవు, ఏమంటే ఏమవుతుందో
అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయ కలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యునికి ఏమాత్రం లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు నువ్వెళ్ళి పిలిస్తే తప్పకొస్తుందంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్యుడు ఏం చెప్పాలని నసుగుతాడు. నాకు అనారోగ్యం చేసిందని చెప్పు. ఒక చెయ్యి బ్రహ్మపైన మరొక చెయ్యి శివుడిపైన వేసి ఎంతో కష్టపడితే కానీ నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వమంగళకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోను కానివాడు. అందరి రోగాలను నయం చేశాడు. ధన్వంతరి కూడా ఆయనే. అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అంటాడు. నా మాయతో ఆమె కూడా మోహేతురాలవుతుంది. నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరవీరపురం అంటే కొల్హాపూర్ వెళతాడు. మొదట ప్రళయ కలహ గుర్తుకొచ్చి రానన్న తరువాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగు పరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజం తెలియదా అంటే ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తితత్వం, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది. నిజానికి వారిద్దరికీ భేదం కూడా లేదనే చెప్పాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి రూపం. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం తాము ఆడుతున్న లీలా నాటకాన్ని రక్తి కట్టించడం ఏమీ తెలియనట్లు అబద్ధం నమ్మినట్లు నటించింది. అమ్మ మొత్తానికి లక్ష్మీదేవి కూడా వెంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్లి పెత్తనమంతా లక్ష్మీదేవిది, వకులాదేవిది అయ్యింది. పెళ్లి పనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువులంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీనివాసుడికి ఒంటికి నూనె పట్టించి నలుగు పెట్టి హారతిచ్చారు. తరువాత అభ్యంగన స్నానం చేయించి మళ్ళీ హారతలిచ్చారు. మరీ చల్లటి నీరు పోస్తే జలుబు చేస్తుందేమో అనే భయంతో గోరువెచ్చటి నీరు మాత్రమే పోయండమ్మా అమ్మ ఆయనకు అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంది. అసలే జగన్మోహనాకారుడు, పెళ్లికలతో మరింత మెరిసిపోతున్నాడు. దానికి తోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా సమ్మోహనంగా కనిపిస్తాడో మాటల్లో చెప్పలేం. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళ స్నానం ఘట్టం ముగిసింది. తర్వాతి కార్యక్రమం పుణ్యావహచనం. అటు తర్వాత కులదేవతా స్థాపనం, కులదేవతను పూజించడం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరంటారు? ఇదే పెద్ద సందేహం. దానికి సమాధానం స్వామియే చెప్తారు. సమీవృక్షమే మా కులదైవం అని చెప్పిన స్వామి కుమారధారలో ఉన్న సమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ఠ ఎక్కడ చేయాలని అడుగ్గా వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దామంటారు. అప్పుడు స్వామికి తాను మరిచిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకొస్తుంది. అంతా చేశాం, అంతా పిలిచాం, కానీ వరాహస్వామికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం మరిచాం. పత్రిక సంగతి తర్వాత కనీసం కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తొస్తుంది. స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తారు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్లికి హాజరు కాలేనని, తన పంటలపై తరచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పంటలను కాపాడటం కోసం ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది అని వరాహస్వామి అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి తన తరఫున వకుళామాత వస్తుందని చెప్తారు. మీరందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది అంటారు. తర్వాత కులదేవత స్థాపన. ఇక అందరం పెళ్లికి బయలుదేరదామంటాడు స్వామి. ఇందులో బ్రహ్మదేవుడు కలుగజేసుకుని ఆక్షేపిస్తాడు. కులదేవతను ఆహ్వానించి పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా వెళ్తాం? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయాణం చేసి అలసిపోయారు. అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టాక అప్పుడు బయలుదేరితే బాగుంటుంది అంటారు. సమంజసమే, కానీ ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బేది అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి 10 మంది ముందు పరువు పోగొట్టుకోమంటామా? డబ్బు లేకపోతే అప్పో సొప్పో చేసైనా శుభకార్యం జరిపించాలి అంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుడి సందేహం. అలకాపురి అధిపతి అయిన కుబేరుని పిలిపించండి అంటారు బ్రహ్మ. అలాగే కుబేరుని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు. అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల అశ్వర్థ వృక్షం వద్దకు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతారు. స్వామి, మీరిలా నన్ను అడగడం ఏమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే.
మీ తరఫునే నేను ఈ ధనాన్ని సంరక్షిస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి చక్రవడ్డీ కట్టాలన్నది ఇదే కలియుగంలో కనిపిస్తుందని కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు. అప్పిస్తాను సరే, నీవు తిరిగిస్తానన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగం. కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్లుగా సాకులు కావాలి అంటాడు కుబేరుడు శ్రీనివాసునితో. పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు. బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు గనుక పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉందని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి ఈయనొక్కడితో కుదరదు అంటాడు కుబేరుడు. శివుడు సంతకం పెడతానంటాడు. నీవెప్పుడు కైలాస పర్వతం మీద ధ్యానంలోనే కూర్చుంటావు, నీకు కోపం ఎక్కువ, కోపంతో మూడో కొన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో, నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం కనుక మరొక సాక్షి కావాలంటాడు కుబేరుడు. అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు. సరే అయితే నేను సాక్షి సంతకం పెడతా అంటుంది ఆ రావి చెట్టు. ముగ్గురు వచ్చారు కనుక అప్పు పత్రం రాసుకుందామంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్ల పక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్ర గల సువర్ణ నాణములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డీతో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడింది. వివాహమైన సంవత్సరం నుంచి 1000 సంవత్సరం తర్వాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు, రెండవ సాక్షి రుద్రుడు, మూడవ సాక్షి అశ్వత్థరాజము. ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల. డబ్బు మీ దగ్గరే ఉంచి ఖర్చు చేయమని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు. ఇదంతా మనకొక సందేశం ఇవ్వడానికి స్వామి ఆడిన దివ్యలీల. ఇంటికి వచ్చిన అతిథులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి. పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చిన అతిథులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి. తీసుకున్న అప్పులన్నింటినీ అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా ఇదంతా నీదే స్వామి, ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు. ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉన్నా అది డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, తెలివితేటలు, కళలు ఇలా ఏవైనా కావచ్చు. ఇవన్నీ ఆయన అనుగ్రహించినవే, అన్నీ ఆయన ఇచ్చినవే కనుక అహంకారం లేకుండా ఉన్న ధనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి సార్థకత లభిస్తుంది. ఇదే కుబేరుడి మాటల్లోని అంతరార్థం. అప్పు అయితే తీసుకున్నాం కానీ ఇంకా చేయాల్సిన పెళ్లి పనులు అనేకమున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహం. ఇంతలో శివుడు కలగజేసుకుని, ఓ తాతయ్య, ఆపవయ్యా నీ లీల, ఇక్కడ ఉన్నవారంతా నీ సేవకులే కదా, నీ వాజ్ఞ చెయ్యి, అందరూ నీవి చెప్పినట్టుగానే చేస్తారు అంటాడు. విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే ఆయన నుంచి రుద్రులు పుట్టడం వల్ల రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే శివకేశవులు బావాబావమందులు. కానీ నిజానికి శివుడు అనాది. ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు. శివకేశవులు ఇద్దరు ఒక్కటే తత్వం. కానీ సృష్టి నడవడం కోసం వేర్వేరు పాత్రలు పోషిస్తూ వేర్వేరు రూపాల్లో లీల చూపిస్తున్నారు అంతే. అందరూ దేవతలకు వారి వారి శక్తిని బట్టి, యోగ్యతను బట్టి అనుసరించి పని అప్పగించబడుతుంది. వంట పని అంతా అగ్నిదేవుడికి, మర్యాదలు, పిలుపులు షణ్ముఖుడికి, వచ్చిన వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు. వీటన్నిటికీ డబ్బులు సర్దడం కుబేరుని బాధ్యత. పిల్లగాలలు ఇస్తూ వచ్చిన వారికి ఆహ్లాదం కలిగించడం వాయుదేవుని పని. ఎవరి పనులు వారు చేస్తూ ఉంటారు. ఇంతలో అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు లేవంటాడు. నిజమే, మీ ఇంట్లో శుభకార్యానికి అయితే అన్నీ ఉంటాయి, నా పెళ్లికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలు ఎందుకు? వెంకటాచలం మీదనున్న తీర్థాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు. నిజమే, జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండం అంతా దిగి వస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలోనే కొలువైంది. ఒక్కో తీర్థంలో ఒక్కొక్క వంటకం వండుతారు. స్వామి పుష్కరణంలో అన్నం, పాపనాశనంలో ఆకాశగంగంలో వేసి చేసిన పరమాన్నం, కూరలకు నెయ్యి కాచడానికి దేవతర్థం, తుబర తీర్థంలో పులిహోర, కుమార తీర్థంలో వివిధ రకాలైన భక్ష్యాలు, పాండు తీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేశాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడికి ఆజ్ఞాపిస్తాడు. దేవతలందరూ చక్కగా ఆటపాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తి పారవశ్యంతో తమ ఇచ్ఛాశక్తి చేత పంచభక్ష పరమాన్నాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు, గుమగములు బ్రహ్మాండమంతా వ్యాపిస్తున్నాయి.
ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధమైన తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన. నువ్వే భగవంతుడివి, యజ్ఞభోక్తవి కనుక ముందు నువ్వు భోజనం చేయి అని శ్రీనివాసునితో బ్రహ్మదేవుడు అంటాడు. నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరం భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. అది మనకు ఎప్పుడు గుర్తుండడం కోసమే స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయమని పదార్థాలను అతిథులెవ్వరూ ముట్టుకోరు. మరి నివేదన ఎవరికి చేయాలి అంటాడు బ్రహ్మ. నేను ఇంకో రూపంలో ఇదే కొండ మీద అహోబిలంలో నరసింహంగా వెలిసిన్నాను. ఆ అహోబిల్లి నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేస్తాడు. నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యత్తు పాండతీర్థం అంటే గోగర్భం డామ్ నుంచి దక్షిణగా కొద్ది దూరంలో ఉంది. ఇప్పటికీ చూడవచ్చు. పాండుతీర్థం నుంచి శ్రీశైలం వరకు విస్తరణలు పరిచి వారి వారి పెద్దతనాన్ని అనుసరించి ఆశీస్సులు చేశాక అందరికీ ఒకేసారి వడ్డించాడు. భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవింద అని శ్రీనివాసుడనగా గోవింద అని అందరూ పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అని చెప్పి అతిథులు పూజిస్తారు. స్వామి సరేనని ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకుంటారు. దశమి నాడు ఆకాశరాజు శ్రీనివాసుని విడిది ఇంటికి వచ్చి వివాహ వేదికకు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకెళ్లారని పురాణం చెప్తోంది. విశ్వకర్మ నిర్మించిన సభలో ముని శ్రేష్ఠులతో సార చర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకెళ్లడం కోసం ఇంద్రుడు ఐరావతం తీసుకొస్తాడు. ఆకాశరాజు ధరణిదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. ఐరావతంపై శ్రీనివాసుని కూర్చోపెట్టి లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు ఇలా అందరి సమేతంగా తీసుకువెళ్తాడు ఆకాశరాజు. శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో స్వామికి కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగడానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించారట ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజు, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమని ఎందరో తపస్సులు చేస్తున్నారో, ఎవరి పాదధూళి సొక్కితే పరమ దరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం రాజ్యమంతా ప్రోక్షణ చేయించారు. ముహూర్తం సమీపించగా 1,000,000 సువర్ణ నాణములు కానుకగా ఇచ్చాడు ఆకాశరాజు. నాకీ డబ్బు ఎందుకు, నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు. అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కిరీటం, అంతే బరువుగల నడుము పట్టి, భుజకీర్తులు, నూపురములు, 2 నాగభుజ భూషణములు, భుజాల వరకు వేలాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు, 32 తులాల బరువు కలిగిన నవరత్న ఖచ్చిత కంకణాలు, నాగభూషణాలు, 111 తులాల బరువు కలిగిన వజ్రాలు పొదిగిన బంగారు కటి సూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజన పాత్ర, చెంబు, పంచపాత్రలు, 64 పట్టు వస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు. వధూవరులు ప్రవరలు చెప్పించి బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. ఆత్రి గోత్రమును జన్మించిన సువీరుని ముని మనోరాలు, సుధర్ముని మనోరాలు, ఆకాశరాజుకు పుత్రికైన పద్మావతీదేవిని, యయాతి ముని మనవడు, సూరసేనుని మనవడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేయదలిచారని చెప్తూ కన్యాదానం పూర్తి చేశారు. కంకణ ధారణం చేయించడం దగ్గర నుంచి మొత్తం వివాహ వేడుకను అద్భుతంగా వర్ణిస్తుంది పురాణం. మంగళసూత్ర ధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తర్వాత వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు ఆకాశరాజు. 1,000,000 సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు ఆకాశరాజు. అంతా ముగిసా కొత్త దంపతులతో కలిసి అందరూ భూరి భోజనాలు చేశారు. మొత్తం 5 రోజులు పెళ్లి జరిగిందని పురాణం చెప్తోంది.